హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిరుద్యోగుల ఆందోళన బాట వీయడం లేదు. ఏదైతే మరి జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం మొండిపట్టు పట్టిందో విద్యార్థులు కూడా తమ పట్టును వీయడం లేదు, డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పి మరో 3 రోజుల్లో మరి ఇక్కడ పరీక్ష నిర్వహిస్తూ ఉండగా ఇప్పటికి కూడా ఇంకా ఆందోళన బాట పట్టిండు నిరుద్యోగులు. మరోవైపు నిరుద్యోగుల ఆందోళన మీద మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కొంతవరకు వెనక్కి తగ్గినట్టుగా మనం గమనించవచ్చు. రోడ్లు ఎక్కితే ఏమొస్తుంది, అందుబాటులో ఉన్న మంత్రులతోటి మాట్లాడాలని అని చెప్పి నిన్నటి రోజున జరిగిన ఏదైతే మరి గౌడన్నలకు ఇక్కడ రక్షణ కవచం పేరుతోటి రక్షణ కవచాలు అందించిండో ఆ సభలో నిన్నటి రోజున రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిండు. మరి గతంలో ఈయనే పనికిరానోళ్ళు పరీక్షలు రాయని వాళ్ళే ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు చేస్తూ ఉన్నారు. విద్యార్థులు ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చదువుకొని ప్రిపేర్ అవుతున్నారని చెప్పి నోటు జారి నిరుద్యోగుల ఆందోళనలను మరి చర్చలతోటి సద్దుమణించాల్సింది పోయి ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటి ఉద్యమాన్ని ఉధృతం చేసిందే రేవంత్ రెడ్డి అని చెప్పి ఒకవైపు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆయన మీద ఆగ్రహంగా ఉన్న పరిస్థితి. మరి దిద్దుబాటు చర్యల్లో భాగంగా మరి ఇక్కడ విద్యార్థులు ఏదైతే అభ్యర్థులు ఉన్నారో మరి రోడ్లెక్కితే ఏమొస్తుంది, అందుబాటులో ఉన్న మంత్రులతో మాట్లాడని అన్నారు. మరి పనికిరానోళ్ళు పరీక్ష రానులతోటి చర్చలేందుకనే విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే ఆ రోజు ఆయన మాట్లాడిన తప్ప, లేదంటే ఈరోజు మాట్లాడేది తప్ప, ఏదైతే మరి ఇక్కడ ఎవరైతే నిరసనలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళను కించపరిచే విధంగా రెచ్చగొట్టే విధంగా మరి వ్యాఖ్యలు చేసి ఈరోజు ఉద్యమం ఉధృతమైంది. ఈరోజు సెక్రటరేట్ ముట్టడించబోతూ ఉన్నారు. దాంతోపాటు మరి ఎక్కడికక్కడ విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, అభ్యర్థులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ పూర్తిగా మరి పోలీసుల గుప్పెట్లోకి వెళ్ళింది. అశోక్ నగర్ చౌరస్తాలో మరి కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నది. దిల్సుఖ్ నగర్ నుంచి మరి వ్యక్తులనే బయటికి రాని అని పరిస్థితి. మరోవైపు జిల్లాలో ఉన్న విద్యార్థి సంఘాల నేతలను, ప్రతిపక్ష నాయకులను, యూత్ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి. దీనికి అంతటికీ కారణం కూడా రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పిసిసి అధ్యక్షునిగా ఉన్న రోజు మరి స్వయంగా రాహుల్ గాంధీని అశోక్ నగర్కి తీసుకెళ్ళి మరి అక్కడ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద విద్యార్థులతోటి ఏదైతే నిరుద్యోగ అభ్యర్థులతోటి సమావేశమైన 30 లక్షల మంది మరి ఇక్కడ ఉద్యోగాలు లెక్క కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్ రాగానే మీ అందరికీ మేము అండగా నిలుస్తామని చెప్పిండు. 1:100 గ్రూప్ 1 మేము తీసుకొస్తామని చెప్పిండు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతామన్నారు. మెగా డిఎస్సీ వేస్తా ఉన్నాడు. మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ అయింది. మరి దానికైనా సమయం ఇవ్వాలంటే కూడా ఇక్కడ మరి వాళ్ళు నిరాకరిస్తున్న పరిస్థితి. మరోవైపు రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో మాట్లాడమంటే బట్టి విక్రమార్క మరి డిఎస్సీని వాయిదా వేసేదే లేదా అని ఒకవైపు, మరో డిఎస్సీ వేస్తాం కొద్ది నెలల్లో మరో 6,000 పోస్టులతోటి అని చెప్పి మరి విద్యార్థుల ఆందోళనను తగ్గియాలని చెప్పి ఏదో కంటి తుడుపు చర్య మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు సీతక్క ఎట్టి పరిస్థితిలో డిఎస్సీని వాయిదా వేయమంటున్నారు. మరి రేవంత్ రెడ్డి మరి ఈ మంత్రులను కలవని చెప్పిన దానికి మరి వాళ్ళు మాట్లాడే మాటలకు అంటే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం కూడా మరి ఇక్కడ నిరుద్యోగుల ఆగ్రహానికి కారణమవుతుంది. మరి మరో 3 రోజులు పరీక్షలు ఉన్నాయి. మరి వాళ్ళకి చదువుకోవడానికి సమయం లేదని చెప్పి ఈ ఉన్న కాస్త సమయం కూడా ఉద్యమాలతోనే సరిపోతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా మరి గమనించవచ్చు. మరోవైపు అగ్రరాజ్యమైన మరి అమెరికాలో ఏదైతే రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో నిలబడతా ఉన్నారో ట్రంప్, ఆయన మీద నిన్న హత్యా ప్రయత్నం జరిగింది. ఆయనకు మరి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన కుడి చెవిని తాకుతూ బుల్లెట్ వెళ్ళింది, రక్త గాయాలైనాయి. మరి అగ్రరాజ్యం ఆయన అమెరికాలోనే ఈ దుస్థితి నెలకొన్నదంటే మరి ఏదైతే మరి ప్రపంచ అగ్రగామిగా పేరొందిన అమెరికాలో అక్కడ సెక్యూరిటీ పరంగా వీక్గా ఉన్నదనే అంశాన్ని మనం గమనించవచ్చు. మరోవైపు ఆయన సెక్యూరిటీ సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఆ దుండగుడు అక్కడికక్కడే మరణించిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ఒళ్ళుబలిసి దీక్షలు చేస్తున్నారు నిరుద్యోగుల ధర్నాపై కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్ అహంకారపూరిత వ్యాఖ్యలు అని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి రెచ్చగొడతా ఉన్నాడంటే మరోవైపు కాంగ్రెస్కు సంబంధించిన చోటా మోటా నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతాను. ఏదైతే అధికార మదంతో, అధికార బల్పుతోటి ఈ రకంగా ఒళ్ళుబలిసి దీక్షలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఆవేదనను, ఆక్రోశాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ నాయకులు ఈరోజు అధికారం వచ్చిందని అధికార మదంతో చేస్తున్న వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ప్రజలందరూ ఇక్కడ గమనించాలి. మరి ఒళ్ళుబలిసి దీక్షలు చేస్తున్నారన్నారు. మరి వీళ్ళు గత ప్రభుత్వ హయాంలో దీక్షలు చేసినప్పుడు ఒళ్ళుబలిసి దీక్షలు చేసిరా, తిన్నదరగా దీక్షలు చేసిరా అనే విషయాన్ని కూడా ఇక్కడ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు రోడ్డెక్కితే ఏం లాభం, మంత్రులకు చెప్పుకోండి పరిష్కరిస్తారు, నిరుద్యోగులతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం, గౌడన్నల కృషి వల్లే అధికారంలోకి కాంగ్రెస్, ఈత తాటి వనాలను భారీగా పెంచుతాం, మహేశ్వరంలో న్యూయార్క్ను తలదన్నే
సిటీ నిర్మిస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. పరిహారం నిధుల విడుదలకు సీఎం ఆదేశం అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే కాటమయ్య రక్షణ కవచం పేరుతోటి మరి గౌడన్నలకు మరి ఏదైతే తాడి చెట్లు ఎక్కడానికి పరికరాలు అందించిందో దాని సందర్భంగా నిన్నటి రోజున గౌడన్నలతో మాట్లాడిండు. వాళ్ళకు సంబంధించి మరి ఈత తాటి చెట్లు పెంచుతామని మరి పెంచుకోవడానికి ఏదైతే హరితార కార్యక్రమంలో కూడా వాటిని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పిండు. అదేవిధంగా ఏదైతే ఎక్స్గ్రేషియా ఉన్నదో అది బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పి నిన్నటి రోజున ఆదేశించింది. ఈ సందర్భంగా మరి ఇక్కడ నిరుద్యోగుల ఏదైతే ఆందోళన తీవ్రతరం అవుతున్నదో వాళ్ళని ఉద్దేశించి మరి అందుబాటులో ఉన్న మంత్రులతోటి మాట్లాడమని చెప్తే ఇక్కడ ఏదైతే మరి బట్టి విక్రమార్క డిఎస్సి వాయిదా వేయబోమని చెప్పి ఖరాఖండిగా చెప్పిండు. ఈ నేపథ్యంలో వాళ్ళు మంత్రులను కలిస్తే వచ్చే లాభం ఏందనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ప్రభుత్వంలో ఒకరి మాటకు ఒకరికి పొంతన లేకుండా ఉన్నది. ఇక్కడ ముఖ్యమంత్రిది ఒక మాట, డిప్యూటీది ఒక మాట, అదేవిధంగా ఇతర మంత్రులది ఒక మాటగా ఉన్నది. నిరుద్యోగులను మాత్రం మరి రోడ్ల మీద పడేసిన పాపం కాంగ్రెస్కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనే విషయాన్ని మనం గమనించాలి. నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తాం, త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం. 5-6 వేల పోస్టులతో త్వరలో మరో నోటిఫికేషన్ స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తొందరగా ఉద్యోగాలు ఇవ్వాలన్నదే వీళ్ళ మరి ఏదైతే వీళ్ళ లక్ష్యం అంట. మరి వీళ్ళ లక్ష్యానికి మరి 2 లక్షల ఉద్యోగాలు ఇంకో 5 నెలల్లో ఇవ్వాలి. ఏ రకంగా ఇస్తారు? ఏదైతే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నాయో 30,000 మరి పోటీ పరీక్షలు నిర్వహించి కేవలం ఎలక్షన్ కోడ్ తోటి నియామక పత్రాలు ఆగితే ఆ నియామక పత్రాలు ఇచ్చే 30,000 అంటున్నారు. ఆ 30,000 మీ ఖాతాలు వేసుకున్న ఇంకా 1,70,000 ఉద్యోగాలు ఈ 5 నెలల్లో ఇచ్చే సత్తా మీకు ఉన్నదా అని చెప్పి ఇక్కడ ప్రతిపక్షాలతో పాటు నిరుద్యోగులు కూడా ప్రశ్నిస్తున్న అంశాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ సందర్భంగా కేటీఆర్ కూడా మరి అంశంపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలను రేవంత్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 4 నెలల్లో 2 లక్షల జాబులు ఎలా ఇస్తారు? ప్రభుత్వాన్ని వదిలిపెట్టడం నిలదీస్తామని చెప్పి మరి ఇక్కడ కేటీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఉన్నదో అది కూడా గతంలో వచ్చిందే. మరి అదేవిధంగా ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు కూడా గత ప్రభుత్వం వేసినాయి. గ్రూప్ 1 పరీక్ష గత ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ పరీక్ష కూడా నిర్వహించారు. అది పేపర్ లీక్ తోటి మళ్ళీ మరి ఏదైతే 503 పోస్టులకు మరొక అదనంగా 60 పోస్టులు మాత్రమే పెంచి ఇక్కడ డిఎస్సి ఏదైతే గ్రూప్ 1 మరి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రస్తుత ప్రభుత్వం. మరి కొత్తగా వీళ్ళు వేసిన నోటిఫికేషన్లు ఏవి లేవు. మరి 2 లక్షల ఉద్యోగాలు 4 నెలల కాలంలో ఏ విధంగా ఇస్తారు? ఇప్పటికి 8వ నెల నడుస్తూ ఉన్నది. 4 నెలల కాలం ఏ విధంగా ఇస్తారని చెప్పి కూడా ఆయన తీవ్రంగా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరోవైపు నిరుద్యోగులు సంఘ విద్రోహుల ఎన్నికల హామీలు తప్పడం వల్లే పోరాటం, ఇనుప కంచెలు వేసి ముందస్తు అరెస్ట్ల, అణచివేత చర్యలు, బెదిరింపులు సరికాదు, అభ్యర్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ అని చెప్పి మరి ఏదైతే ఆ ప్రభుత్వ హయాంలో మాది ప్రజాపాలన, ఇక్కడ నిరసనలకు కూడా స్వేచ్ఛ ఉంటుంది, ఎవరైనా వాళ్ళ భావ వ్యక్తీకరణ చేసుకోవచ్చు, వాళ్ళ ఏదైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కోసం వాళ్ళు నిరసనలు చేసినా ఆందోళనలు చేసినా వాళ్ళకు స్వేచ్ఛగా మరి ఇస్తామని చెప్పిండు. ఏదైతే ప్రగతి భవన్ ఉన్నదో ప్రగతి భవన్కు సంబంధించిన ఇనుప కంచెలు బద్దలు కొట్టినామన్నాడు. ఆయన పోయి జూబ్లీ హిల్స్లో మరి చుట్టూ ముళ్ళ కంచెలు వేసుకొని జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటా ఉన్నాడు. ఏదైనా అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి నివాసానికి ఇనుప కంచెలు బద్దలు కొడితే అది ప్రజాస్వామ్యంలో ప్రజలందరినీ నేరుగా తనను కలవడానికి అవకాశం కల్పించినట్లుగాని అక్కడ తీసుకుపోయి డిప్యూటీ మరి సీఎంను వేసి అదేవిధంగా ఒక ఎస్టీ మంత్రిని ఒక ఎస్సీ మంత్రిని అందులో పెట్టి దానికి ఇనుప కంచెలు తీసేసి మీరు ఎవరైనా పోయాలని కలవండి, నేను మాత్రం ముళ్ళ కంచెల మధ్య భద్రంగానే ఉంటా, వీవీఐపీలకు మాత్రమే నా దర్శనం దొరుకుతుంది, మరి సామాన్యులను నేను కలిసే పరిస్థితి ఉన్నది, వాళ్ళు రావులే దొరలు ఎందుకైతారు, రెడ్లం మేము కూడా దొరలమే అని చెప్పి దొరలపాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థులను ఎక్కడికక్కడ నిరుద్యోగులను ఎక్కడికక్కడ ఇనుప కంచెలు అడ్డుపెట్టి వాళ్ళ ఉద్యమాన్ని మరి ఉక్కు పాదంతో అణచివేస్తూ ఉన్నాడు. గత తెలంగాణ ఉద్యమంలో చూసినాం, మరి ఏదైతే ఆంధ్ర పాలకులు ఏ రకంగానైతే చేసిరో అంతకు 10 రెట్లు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాన్ని ఇక్కడ ఓయూలో పరిస్థితులు చూసిన వాళ్ళందరూ కూడా మరి చర్చించుకుంటున్న అంశాన్ని మనం గమనించవచ్చు. నేడు సెక్రటరియట్ ముట్టడి, పెద్ద సంఖ్యలో కదులుతున్న నిరుద్యోగులు, కట్టడికి భారీగా పోలీసుల మోహరింపు, సచివాలయం దారిలో భారీ బందోబస్తు, ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు అని చెప్పి ఇక్కడ విద్యార్థులందరినీ కూడా మరి నిరుద్యోగ అభ్యర్థి ఎవరు కనబడ్డా కూడా వాళ్ళందరినీ మరి స్టేడియాలలో మరి ఇతర ప్రదేశాలలో వాళ్ళను అరెస్టులు చేసి అక్కడ ఉంచుతూ ఉన్నారు. కనీసం వాళ్ళకు నీటి సౌకర్యం కూడా కల్పిస్తలేరని కూడా ఇక్కడ మరి వార్తలు వినబడుతున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఉస్మానియాలో మళ్ళీ పోలీసుల దౌర్జన్యం, తెల్లవారుజామునే హాస్టల్లోకి చొరబాటు, అశోక్ నగర్ దిల్సుఖ్నగర్లో శనివారం రాత్రంతా పాటలు నినాదాలతో ఆందోళన చేశారు ఇక్కడ నిరుద్యోగులు.
ఆదివారం అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించిండ్రు. దిల్సుఖ్ నగర్ను చుట్టుముట్టిన బలగాలు అభ్యర్థులు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టమని చెప్పి ఇక్కడ హైదరాబాద్ నగరంలో మొత్తం అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతూ ఉన్నది. నిరుద్యోగుల సమస్యలను మరి చర్చలతోటి పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాళ్ళను రెచ్చగొట్టే విధంగా మరి ఇక్కడ వ్యాఖ్యలు చేస్తూ నిరుద్యోగులందరినీ ఇక్కడ ఏదైతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం కావడానికి ప్రధాన కారణం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి వెంట అనుచిత వ్యాఖ్యలు రావడమే కారణం అనే అంశాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే నిరుద్యోగులకు అండగా నిలుస్తామని రాహుల్ గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగులతోటి సమావేశం ఏర్పాటు చేసిండు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఆమెతోటి హామీలు ఇప్పించిండు. ఇక్కడ ఓడదాటరాక ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అన్నట్టు ఈరోజు నిరుద్యోగులను మళ్ళా వాళ్ళను ఈసడించుకుంటున్న పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. నేనే మోనార్కును, నన్ను ఎవరేం చేయలేనని మరి పాలన చేస్తున్న అంశం మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ ప్రచురించింది. మోనార్క్ వైఖరి వల్లే దుందుడుకుతనంతోనే సమస్య, 6 నెలల్లో ఇన్ని ఆందోళనల, కాంగ్రెస్ పార్టీ పరువు పోతున్నది, పరిపాలన చేత కాదన్న అభిప్రాయం, సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ల కుతకుత, అసలు కాంగ్రెస్ నేతల మండిపాటు, రాష్ట్ర పరిస్థితులపై అధిష్టానం ఆందోళన. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతున్న ప్రభుత్వ పనితీరు పట్ల ఏ వర్గము సంతృప్తిగా లేదు. ప్రభుత్వం పట్టాలెక్కలేదని, పాలన గాడిలో పడలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఒకవైపు నిరుద్యోగులు, మరోవైపు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. వేలాపాలలేని విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు, అదుపు తప్పిన శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, భూ ఆస్తి తగాదాలు, హత్యలు, కిడ్నాపులు కలవరపెడుతున్నాయి. ఈ రకమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ లేదని సొంత పార్టీ నేతలే పెదవిరుస్తున్నారు. 6 నెలల స్వల్ప వ్యవధిలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో చెడ్డ పేరు వచ్చిందని, అప్పుడే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయని వాపోతున్నారు. ఈ పరిస్థితికి రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యం, మొండి వైఖరి, ఎవరిని విశ్వాసంలోకి తీసుకొని అహంభావ వైఖరి కారణమని అసలు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడితే ఎన్నికల హామీలను గాలికి వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించి కక్ష సాధింపు చర్యలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి కనబరుస్తున్న శ్రద్ధ పాలనపై కేంద్రీకరించడం లేదని ఎవరైతే అసలైన కాంగ్రెస్ నేతలు, సీనియర్లు, మరి కాంగ్రెస్ పార్టీ విధేయులు, మరి ఏదైతే మరి ఇక్కడ గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్నారో, మరి అన్ని 10 సంవత్సరాల పాటు ఒడిదొడుకులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని ఉన్నారు. గత 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని వీడకుండా పట్టుకొని ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఈ మోనార్క్ వైఖరి మీద మరి ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నారు. ఏదైతే పరిపాలన గాలిలో పడలేదు, 6 గ్యారంటీలను ఇచ్చిన ఆ గ్యారంటీల అమలు ఊసే లేదు. ఇక్కడ ఏ వర్గము సంతృప్తికరంగా లేదు. ఇక్కడ నిరుద్యోగులు సంతృప్తిగా లేరు, విద్యార్థులు సంతృప్తిగా లేరు, రైతులు సంతృప్తిగా లేరు, మరి ఇక్కడ ఆటో డ్రైవర్లు సంతృప్తిగా లేరు. పోనీ ఇవన్నిటికీ మరి ఉచిత బస్సు ఇచ్చిన మహిళలు సంతృప్తిగా ఉన్నారంటే ఆ ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు కూడా సంతృప్తిగా లేరు. గృహజ్యోతి అన్నారు, గృహజ్యోతి అటుకెక్కింది. మరి మహాలక్ష్మి ద్వారా 2500 ఇస్తా అన్నారు, ఆ ఊసే లేదు. మరి దీంతో మహిళలందరూ కూడా ఆగ్రహావేశాలతో ఉన్నారు. మరోవైపు ఆసరా పెన్షన్ల కోసం మరి ఇక్కడ ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో మరి పండుటాకులు, ఆ పండుటాకులకు మరి 4000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మోసం చేసిందని వాళ్ళు వాపోతున్న వైఖరి పైపెచ్చు మీరు అర్హులు కాదంటూ కొంతమందికి నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఈ విషయంగా పలు పత్రికల్లో మరి వార్తా కథనాలు రావడం, తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో ఆ నోటీసులన్నింటినీ కూడా మరి ఆపాలి, రికవరీ నోటీసులు ఆపండి, మేము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇలాంటి నోటీసులు పంపొద్దని చెప్పి నిన్నటి రోజున ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏదైతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నదో చూసుకుంటూ పాలన చేస్తున్న ప్రభుత్వం, వీళ్ళకు ప్రభుత్వానికి ఏదైతే అవగాహన లేదు, మరి ఇక్కడ అందరినీ కలుపుకొని పరిపాలన చేయడం లేదు రేవంత్ రెడ్డి. మరి నేను మోనార్కుని, నన్ను ఎవరు మోసం చేయలేరు అన్నట్టుగా, నేను ఒక్కడినే పరిపాలన చేస్తాను, నేను చెప్పింది వేదం అన్నట్టుగా ఇక్కడ చేయడంతో ఈ దుస్థితి నెలకొన్నది. ప్రతిపక్షాలను అణిసివేసే కార్యక్రమాలను మానుకొని ప్రజలను ఆకట్టుకునే మరి పరిపాలన చేయాలని చెప్పి మరి సొంత పార్టీ నేతలే గొంతెత్తుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మేడిగడ్డ నీళ్ళు ఇవ్వచ్చు, బరాదులో 40,000 క్యూసెక్ల నీటి ప్రవాహం, ప్రస్తుతం 4 మోటార్లు నడపచ్చు, ప్రాజెక్టులు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులకు పోకుండా వెంటనే మోటార్లు ప్రారంభించాలని చెప్పి హరీష్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిండు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి మేడిగడ్డ దగ్గర 40,000 క్యూసెక్ల నీళ్లు బయటికి వెళ్తూ ఉన్నాయి. మరి ఆ నీటినన్నింటినీ కూడా ఒడిసి పట్టి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి మరి ఇక్కడ
కిందికి పైకి మరి అన్నారం ప్రాజెక్టుకు, అన్నారం నుంచి సుందీల ప్రాజెక్టుకు, సుందీల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాలి. ఇప్పటికే రాష్ట్రంలో తీవ్రంగా నీటి కొరత ఉన్నది. మరి వర్షాభావ పరిస్థితులతోటి ఇక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాళ్ళకు నీళ్ళు ఇద్దామంటే ప్రాజెక్టులలో నీళ్లు లేవు. మరోవైపు నీళ్ళన్నింటినీ కూడా బయటికి వదులుతున్నారు. మల్లన్న సాగర్ మరి ఇక్కడ గతంలో ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది అనేది ఒక చూసుకున్నట్టయితే మరి గత సంవత్సరం ఇక్కడ ఈ సమయానికి గోదావరి జలాలతోటి కలకలాడింది ఇక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్టు. ఈ సమయంలో మరి ఇప్పుడు వెలవెలబోతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు పెద్ద సంఖ్యలో నీటి ప్రవాహం బయటికి పోతున్నది. దాన్ని ఒడిసిపట్టి మరి ఇక్కడ ఏదైతే పంపులు ఆన్ చేస్తే ఈరోజు ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా కాళేశ్వరం మీద మరి ఆ కుట్రలను మరి ఏదైతే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ నడుస్తూ ఉన్నదో ఆ పీసీ ఘోష్ కమిషన్ పూర్తయ్యేరాక కూడా కాళేశ్వరాన్ని మరి అది నిరర్ధక ప్రాజెక్ట్ అని భ్రమలు కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికి కూడా నీటిని పైకెత్తడం లేదు. మరోవైపు రిజర్వాయర్లు అన్నీ కూడా మరి వట్టిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి కక్ష సాధింపులు వద్దు, ఆ నీటిని పైకి తోడేయండి అని చెప్పి నిన్నటి రోజున రైతుల పక్షాన మరి ఇక్కడ హరీష్ రావు విజ్ఞప్తి చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా లేని విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక డొనాల్డ్ ట్రంప్పై అత్యాయత్నం ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు. ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఘటన. కుడి చెవికి తాకుతూ దూసుకెళ్లిన బుల్లెట్. ప్రాణాలతో బయటపడ్డ డొనాల్డ్ ట్రంప్. కాల్పుల్లో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు. దుండగుడిని మట్టుపెట్టిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు. నిన్నటి రోజున ఏదైతే మరి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతా ఉన్నాయో మరి ఇక్కడ రిపబ్లికన్ పార్టీ తరఫున మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మరి అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మరి డెమోక్రాట్ల తరఫున బైడెన్ నిలబడతా ఉన్నారు. ఇప్పటికే బైడెన్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ ట్రంప్కు మంచి ఊపు వస్తున్నది. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా మరి ఒక దుండగుడు ఆయన మీద హత్యా ప్రయత్నం చేసిండు. ఆయన దాన్ని వెంట్రుక వాసిలో తప్పింది, చెవుకు తాకింది. ఇంకొంచెం పక్కన తాకినట్టయితే డొనాల్డ్ ట్రంప్ అక్కడికక్కడే మృతి చెందేవాడు. మరి దీంతో ఆయన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దుండగుని మరి వెంటాడి మట్టు పెట్టిండ్రు. ఏది ఏమైనా కూడా ఎన్నికల వేళ ఇలా జరగడం, అది అగ్రరాజ్యంలో జరగడంతో వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ మరి సంఘటన జరిగిన తర్వాత మరి రియాక్ట్ అయినా కూడా సంఘటన జరగకుండా మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అగ్రరాజ్యంలోనే పరిస్థితి ఈ విధంగా ఉన్నది. అగ్రరాజ్యం ఈరోజు ప్రపంచ దేశాల ముందు మరి అబాసుపాలైనట్టుగా కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక పింఛన్ల రికవరీపై వెనకడుగు. మార్గదర్శకాలు వచ్చే వరకు చర్యలొద్దు. కలెక్టరు అధికారులకు సీఎస్ ఆదేశాలు. నమస్తే తెలంగాణ ఎఫెక్టు. అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లు రికవర్ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీ చేయడం కానీ చర్యలు చేపట్టడం కానీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమార్ జిల్లా కలెక్టర్లకు వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారని చెప్పి మరి పింఛన్ల రికవరీకి చేయడానికి ఏదైతే పండుటాకుల దగ్గర నుంచి మరి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నైతే పెన్షన్ మీరు పొందినరో మీరు మరి పెన్షన్కి అనర్హులు మీరు ఏకకాలంలో ఆ మొత్తాన్ని చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దాంతో నిన్నటి రోజున నమస్తే తెలంగాణ దినపత్రిక లాంటి పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురించినవంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఇక్కడ నెటిజన్లు తీవ్రంగా దుమ్మెత్తిపోసిరు ప్రభుత్వం మీద. మీరు ఇస్తా అన్న ఆసరా పెన్షన్లు పెంచాల్సింది పోయి మరి ఇంకా ఉన్న పన్నుటాకులకే తొలగిస్తూ రికవరీ ఏ విధంగా చేస్తారని చెప్పి మరి తీవ్ర నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు బాధ్యుడు రేవంతే. ఏ నెలల్లో 58 మంది బలవన్మరణం. ఏటా 12,000 ఇంకెప్పుడు ఇస్తారు? సంక్షేమ బోర్డు హామీని మర్చారా? అసెంబ్లీ సమావేశంలో వీడిని పెట్టాలి, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామంటున్న ఆటో డ్రైవర్ల రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి బాధ్యుడని, ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లకు మరి ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు, సంక్షేమ బోర్డు పెడతా అన్నారు. అదేవిధంగా మేనిఫెస్టోలోనే ఏటా 12,000 ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్నారు. ఆ ఊసేది మరి దీనికి అంతటి కూడా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. సంక్షేమ బోర్డుకు సంబంధించి 12,000 సంబంధించి అసెంబ్లీలో దీన్ని చర్చకు పెట్టిన నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి మరి హెచ్చరిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కర్ణాటకలో బస్సు ఛార్జీల మోత ఏకంగా 20% మేర పెంపు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు. కేఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీనివాస్. గత నెల పెట్రోల్ డీజిల్పై పన్నును 4% పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఏదైతే మరి ఉచిత బస్సుతోటి అక్కడ ఆర్టీసీ వ్యవస్థ కుప్పకూలిపోతున్న నేపథ్యంలో మరి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో మరి మహిళలను పక్కన పెడితే మిగిలిన ప్రయాణికుల మీద మరి ఛార్జీలను ఏకంగా 20% పెంచి మరి ఆ నష్టాలను తగ్గించుకోవాలని చెప్పి ఇక్కడ ప్రతిపాదనలు పంపిండ్రు. గతంలోనే ఈ ఉచితాలను భరించలేము అని చెప్పి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వాటిని మరి రద్దు చేయాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోవైపు పెట్రోల్ డీజిల్ మీద కూడా 4%
మరి పన్నులు వేసిండ్రు, అయినప్పటికీ కూడా ఇంకా మరి కొట్టుమిట్టాడుతూ ఉన్నది. మరి అక్కడ సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతున్నది కర్ణాటక అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే నిరుద్యోగులతో చెలగాటం, సీఎం అలా డిప్యూటీలా, మంత్రి సీతక్క మరోలా. గ్రూప్స్ డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్న సర్కార్. ఆందోళన నేపథ్యంలో మంత్రులతో మాట్లాడాలంటూ రేవంత్. వాయిదా లేదు, మరిన్ని పోస్టులున్నాయన్న డిప్యూటీ సీఎం. వాయిదా కుదరదు, పరీక్షలకు సిద్ధం కావాలన్న మంత్రి సీతక్క. ఒక్కొక్కరిది ఒక్కో మాట కన్ఫ్యూజ్ చేస్తున్న సర్కార్. అయోమయంలో నిరుద్యోగులు ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపాటు అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మంత్రులను కలవండి అన్నారో, ఈయన కలిసేది లేదు, ఏం లేదు, మేము మరో 6,000 పోస్టులు ఎత్తాం, ఇప్పుడైతే ఎగ్జామ్ రాయండి అని చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని వాయిదా వేసేది లేదని సీతక్క స్పష్టం చేస్తుంది. అంటే ముఖ్యమంత్రి మాటకే విలువలేని పరిస్థితి ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అని మరి ఏదైతే ముఖ్యమంత్రి ప్రకటన చేసిందో దాన్ని స్వాగతిస్తూ ఈ ఇద్దరు మంత్రులు కూడా మీ సమస్యలుంటే రండి మాట్లాడదామని ప్రకటన చేయాలి. కానీ మరి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా కుదరదని చేస్తున్నానంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతాడో, మంత్రులు ఏం మాట్లాడుతాడో, వీళ్ళ మధ్యలో అవగాహన ఏ విధంగా ఉన్నది, అంటే ప్రభుత్వం ఏ రకంగా నడుస్తూ ఉన్నది, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నదని చెప్పి ఈ పరిస్థితులను బట్టి మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక పెన్షన్ల రికవరీ మీద వెనక్కి తగ్గింది. మరి దానికి సంబంధించి మేము ప్రధానంగా వార్త ప్రచురించడంతో మరి ఇక్కడ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అరగంటకు పైగా చెట్లపైన గౌడన్నలు, కాలు నొస్తున్నా భరిస్తూ నిలబడ్డ గౌడ్స్, చూస్తూ ఉండిపోయిన ముఖ్యమంత్రి సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే కాటమయ్య రక్షణ కవచాల పేరుతోటి మరి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిరో వాళ్ళ గౌడన్నలను చెట్టు మీదకి ఎక్కించి అక్కడ నుంచే ఇంటర్వ్యూ చేసిండు ఇక్కడ రేవంత్ రెడ్డి. మీరు ఎన్ని చెట్లు ఎక్కుతారు, మీకు ఎంత కళ్ళు వస్తుంది, మీకు అమ్ముతే ఎంత వస్తాయి అని చెప్పి ఇక్కడ ఆయన చేసిండు. దీనికి అర్ధగంటకు పైగా వాళ్ళు చెట్లకు మరి ఏదైతే మోకు వేసుకొని ఆ మోకు విన్నే ఉండి మరి అక్కడ కాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి మరి ఏదైనా డెమోలాగా ఎక్కి దిగి చూసి తర్వాత వాళ్ళను నిల్చోబెట్టో కూర్చోబెట్టో మాట్లాడాలి. కానీ చెట్ల మీదనే ఊలాడవేసి వేలాడదీసి వాళ్ళతోటి ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం ఇక్కడ తీవ్రంగా మరి వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉన్నది. కాళ్ళు నొస్తున్నా భరిస్తూ నిలబడరు గౌడ్స్. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తూ వార్తను ప్రచురించింది ఇక్కడ తెలంగాణ దినపత్రిక. ఇక పసుపు అంటే నాకు ఇష్టం, సీఎం వ్యాఖ్యలు నెట్టింట వైరల్. టీడీపీ రోజులు గుర్తుకు తెస్తూ కామెంట్లు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న లష్కర్గూడలో ఆదివారం జరిగిన కాటమయ్య రక్షణ కవచ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ నెట్టింట వైరల్గా మారిన. ఏదైతే ఒక గౌడు మరి వెనకాల ఉన్న ఒక గౌడు పసుపు చొక్కా వేసుకొని, ఏదైతే పసుపు చొక్కా టీషర్ట్ వేసుకొని మరి మోకేసుకొని చెట్టుకున్నాడు. ఆయన గురించి ప్రత్యేకంగా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఆ పసుపు చొక్కా ఆయన పేరేం పేరని, ఆ పసుపు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడంతో నెట్టింట వ్యాఖ్యలు వైరల్గా మారినాయి. ఇంకా నీకు తెలుగుదేశం పోకడలు పోలేదు. ఏదైతే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ గురువు ముఖ్యమంత్రి అయిండో మరి ఇంకా నీకు తెలుగుదేశం వాసన ఇంకా గట్టిగా తాకినట్టున్నది. అందుకే హైదరాబాద్లో ఆయనకు ఘనస్వాగతం పలికినవా అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న నెటిజన్లు ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే రాచకొండలో ఫిల్మ్ సిటీ అంతర్జాతీయ హంగులతో అత్యధికంగా ఏర్పాటు చేస్తాం. ఫార్మాసిటీ భూములు, ఐటీ పార్కులు, విద్యుత్ కార్ల పరిశ్రమలు, మహేశ్వరాన్ని మరో విశ్వనగరంగా చేస్తా అని చెప్పి నిన్నటి రోజున మళ్ళీ అక్కడ ఏదైతే మరి మహేశ్వరానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడ అరచేతిలో వైకుంఠం చేయిస్తూ వ్యాఖ్యలు చేసిండు ఇక్కడ రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ప్రధానంగా ప్రచురించింది ఇక్కడ ఇక ట్రంప్పై హత్యాయత్నం అని చెప్పి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన ఫోటో ప్రధానంగా ప్రచురించింది. ఇక కాళేశ్వరంపై ఐఏఎస్ల విచారణ. కాళేశ్వరం ప్రాజెక్టుల బరాజులపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం పలువురు సీనియర్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లను ప్రశ్నించనుంది. ప్రాజెక్టుకు అనుమతుల జారీ, అంచనాల పెంపు, నిధుల విడుదల వారి పాత్రపై కమిషన్ విచారించనుందని చెప్పి ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే విచారణ జరుగుతూ ఉన్నదో అధికారుల విచారణ పూర్తయిన ఐఏఎస్ల మీద పడ్డది ఈ కమిషన్ అని దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. కుటుంబం యూనిట్గా రుణమాఫీ గతంలో అనుసరించిన పద్ధతిలోనే ఇప్పుడు అమలు. ఒక కుటుంబంలోని అందరికీ కలిపి గరిష్టంగా 2 లక్షలు. పీఎం కిసాన్ మార్గదర్శకాల్లో కొన్నింటిని పరిగణలోకి తీసుకునే అవకాశం. నేడో రేపో మార్గదర్శకాలు రావచ్చన్న వ్యవసాయ శాఖ వర్గాలు. పంటలు పండించే ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా పథకం ఉంటుందని వెల్లడి. పంటలు పండించే ప్రతి రైతుకు లబ్ధి చేకూరితే మరి ఇక్కడ కుటుంబం యూనిట్గా
మరి ఏ విధంగా తీస్తారు. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి చూసినట్టయితే ఐటీ వాళ్ళకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రైవేట్ ఉద్యోగులకు కూడా మరి అందని పరిస్థితి. అదేవిధంగా మరి ఇప్పుడు ప్రతి రైతుకు ఏ విధంగా అందుతుంది. మరొకటి జూలై మొదటి వారం నుంచే దశల వారీగా ఇక్కడ రుణమాఫీ అమలు చేస్తా అన్నారు. ఈరోజు జూలై 15 వచ్చినా ఇంకా దాని విధి విధానాలే రూపొందించలేదు కాబట్టి రుణమాఫీ మీద ఇంకా నీడలు అలుముకునే ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. టీచర్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. డిఎస్సికి సిద్ధంగా అండి అని చెప్పి బట్టి విక్రమార్క వాళ్ళ నిరుద్యోగుల సమస్యలను ఏమాత్రం మరి పరిగణలోకి తీసుకుండా వీళ్ళు మాత్రం ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్నటి రోజున ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు గురించి బండి సంజయ్ కేంద్ర మరి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండు. హరీష్ రావు మంచి నేత, ప్రజాభిమానం ఉంది, ఆయన బీజేపీలోకి రావాలన్నా రాజీనామా చేసి రావాల్సిందే. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అది కాంగ్రెస్ బీఆర్ఎస్ల డ్రామా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అని చెప్పి హరీష్ రావు గురించి మాట్లాడుతూ ఆయన మంచి నేత, ఆయన మరి మంచి నేత అని నేను ఆయన గురించి మాట్లాడుతున్నా అంటే ఆయన నాకు ఫోన్ చేయడమో బీజేపీలోకి వస్తాడో అని కాదు. మరి అలాంటి ఇప్పటివరకు సంప్రదింపులు ఏం జరగలేదు. ఆయన వస్తే మాత్రం స్వాగతిస్తాం, కానీ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి రావాలి, మేమే దగ్గరుండి గెలిపించుకుంటాం, ఆయన ప్రజాభిమానం ఉన్న నేత, ఆయన మళ్ళీ రాజీనామా చేసినా అవలీలగా గెలుస్తాడని చెప్పి ఆయనను ఆకాశానికి ఎత్తుతూ నిన్నటి రోజున మరి ఇక్కడ ఆయన మీద వ్యాఖ్యలు చేసిండు బండి సంజయ్. ఇక కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకుంది మీరు కాదా, సీఎం స్థాయిని మరిచి దివాలా కోరు వ్యాఖ్యలు, నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి, ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్పై శ్వేతపత్రం విడుదల చేయాలి, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ అని చెప్పి ఏదైతే ఎన్నికలకు ముందు మరి కోచింగ్ సెంటర్లో వెళ్ళి రాహుల్ గాంధీని తీసుకొని వెళ్ళి మీరు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, మీరు ఇంటికి 4 కోట్లు ఉంటాయి, మీకు ఆ 30 లక్షలు ఇంటి 4,20,00,000 మంది మాకు ఓట్లు వేసినట్టయితే మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఖచ్చితంగా మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి నువ్వు ఈరోజు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మరి తేడా చూసుకున్నట్టయితే కేవలం 4 లక్షల ఓట్లు, మరి ఇలా 30 లక్షల నిరుద్యోగులు మీకు బాసడగా నిలవడంతో కదా ఈరోజు మీరు బయటపడ్డదనే అంశాన్ని మర్చిపోయి మరి వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఇలా సీఎం ఉద్యోగం మంత్రుల ఉద్యోగాలు పొందిండ్రు, వాళ్లకు ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నారు. మీ దివాలాకోరు వ్యాఖ్యలు, సీఎం స్థాయిని మరిచి దివాలాకోరు వ్యాఖ్యలు మంచిది కాదు, తక్షణం మీరు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సమ్మక్క నుంచి అనుసంధానం, నేడు ఎన్డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశం, గోదావరి కావేరి నదుల అనుసంధానంపై జరగనున్న చర్చ, ఇచ్చంపల్లి నుండి కాకుండా సమ్మక్క సాగర్ బరాజు నుంచి నీళ్లను తరలించాలంటున్న తెలంగాణ అని చెప్పి ఏదైతే తెలంగాణ జలాలను గోదావరి జలాలను మరి తమిళనాడుకు తరలించడానికి కావేరీ నదికి అనుసంధానం చేయడానికి ఆల్రెడీ తెలంగాణ వాళ్ళ ముందు తల వంచింది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు మరి గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్నది, ఏ రోజు కూడా గోదావరి జలాలను తమిళనాడుకు తరలించకపోయే సాహసం చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చడంతో వీళ్ళ మెడలు వంచి మరీ వాళ్ళు తీసుకుపోవడానికి సిద్ధమైనరు. ఇచ్చంపల్లి దగ్గరనే ప్రాజెక్టు కడతా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది, ఏమనేది సమ్మక్క బరాజు నుంచి తీసుకుపోండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ ఇచ్చంపల్లిలో మాత్రం కట్టకుండా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మరి వేడుకుంటున్న పరిస్థితి. మన దుస్థితి ఏ విధంగా ఉన్నది, ఇలా తెలంగాణ కోసం పోరాటం చేసే పార్టీ అధికారంలో లేకపోతే ఇక్కడ 2 కేంద్రంలో ఉండే పార్టీలు, జాతీయ పార్టీలు ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండడం మూలంగా ఈరోజు మరి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కూడా కాంగ్రెస్ వెనుకాడడం లేదు. ఎందుకంటే తమిళనాడులో కూడా కాంగ్రెస్ బలోపేతం కావాలి కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం మరి పైన వీళ్ళు తెలంగాణ జిల్లాలు తరలించకపోతా అంటే ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకించినా కూడా పైనుంచి మరి జాతీయ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వీళ్ళను కట్టడి చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మరి వీళ్ళు తలొగ్గక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ జలాలు, గోదావరి జలాలు మరి ఇక్కడ తమిళనాడుకు తరలించకపోవడానికి, కావేరీ నదికి అనుసంధానం చేయడానికి ఇక్కడ ఆల్రెడీ మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ట్రంప్ హత్యాయత్నానికి సంబంధించి ప్రధానంగా మరి ఇక్కడ ప్రచురించింది. అదేవిధంగా ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ, వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబెడతామంటున్నారని చెప్పి ఏదైతే ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డంగా కొనుగోలు చేస్తూ పార్టీలో చేర్చుకుంటూ ఉన్నాడో దాన్ని సమర్థించుకుంటూ 6 నెలల్లో పడగొడతా అన్నారు కాబట్టి మా ప్రభుత్వానికి అండగా నిలబడుతూ వాళ్ళందరూ వచ్చి చేరుతా ఉన్నారు. నేనే వాళ్ళని వంటలేను, ఆలకాలే వస్తాను అన్నట్టుగా నిన్న ప్రకటన చేసిండు రేవంత్ రెడ్డి. అంబానీ ఇంట్లో పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి, స్నేహితులకు కానుకగా 2 కోట్ల వాచీలు. షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ సహా 10 మందికి మండపంలోకి వెళ్ళడానికి QR కోడ్, ఒక్కో జోన్లో ప్రవేశానికి ఒక్కో రంగు చేతి బ్యాండు, అత్యవసర చికిత్సకు ప్రత్యేక వైద్య బృందాలు, అనంత్ రాధిక వివాహ విశేషాలు అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళికి మరి అనంత్ అంబానీ
పెళ్లికి వచ్చిన అతిథులు 10 మందికి ఒక్కొక్కరికి 2 కోట్ల చొప్పున వాచీలను బహుకరించింది. అందులో షారూఖ్ ఖాన్, రణవీర్ సింగ్ తోటి సహా మరో 10 మందికి ఇక్కడ వాచీలు గిఫ్ట్గా ఇచ్చారు. అదేవిధంగా ఆ ఇంట్లో పెళ్లిలో ఒక్కొక్క దగ్గరికి వెళ్ళడానికి ఒక్కో రకమైన చేతి బ్యాండ్లు వేసి వాళ్ళను మాత్రమే అక్కడి వరకు అనుమతించిండ్రు. మరి పెళ్లి పందిరిలోకి విఐపీలను, అదేవిధంగా ఒక్కో ప్రదేశానికి ఒక్కో విఐపీకి మరి ఎంట్రన్స్ కల్పిస్తూ వాళ్ళకు చేతి బ్యాండ్లు వేసిన పరిస్థితి. అంటే ఏదైతే కుబేరుని ఇంట్లో పెళ్లి సందడి ఏ విధంగా ఉంటుంది అనేది మరి ఇక్కడ గత వారం రోజుల నుంచి ఇక్కడ కథలుగా మరి కథనాలు వెలువడుతూ ఉన్నాయి యూట్యూబ్లో అనే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. భారీ వర్షం, హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయం, రోడ్లను ముంచేసిన వరద. న్యూమెట్టుగూడలో 7.5 సెంటీమీటర్ల వర్షం. పార్సిగూడలో కొట్టుకుపోతున్న కారు నుంచి 5గురిని కాపాడిన యువకులు. వానలతో కృష్ణా ప్రాజెక్టులకు పెరిగిన వరద. నేడు అతి భారీ వర్షాలు, రేపు భారీ వానలు అని చెప్పి మరి తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. తెలంగాణ పల్లె ప్రాంతాల్లో మాత్రం ఇంకా వర్షాలు జాడలేదు, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు సాగునీరు కోసం ప్రాజెక్టులలో నీళ్లు లేదు. కాళేశ్వరం నుంచి వృధాగా పోతున్న జలాలను మరి ఒడిసి పట్టుకొని పైకి పంపింగ్ చేయడానికి ఇంకా ప్రభుత్వం మరి తన మంకుపట్టు వీయడం లేదు. దాంతో ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ నగరం లాంటి మరి హైదరాబాద్ మహానగరంలో ప్రజలు అతి వర్షాలతోటి అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ అతివృష్టి, ఇక్కడ అనావృష్టితోటి మరి రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక ప్రియురాలు చెప్పిందని భార్య 2 పిల్లలను చంపిన వైద్యుడు. విషపు ఇంజక్షన్తో భార్య ప్రాణాలు తీసి కుమార్తెలను ముక్కు నోరు మూసి హత్య. కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంగా ప్రచారం. 48 రోజుల తర్వాత వీడిన మిస్టరీ భర్త అరెస్ట్ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ అక్రమ సంబంధంతో మరి ఒక క్రూరమైన క్రియకు పాల్పడ్డాడు వీడు. మరి ఏదైతే ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు హైదరాబాద్లో, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. మరి వీడు ఏదైతే మరి అక్కడ ఆమె నర్సుగా చేసి ఆమెతోటి ప్రేమలో పడి మరి వాళ్ళిద్దరూ ఆమె ప్రేరేపించిన విధంగా వాళ్ళ ముగ్గురిని చంపేస్తే మన ఇద్దరం హాయిగా బతకచ్చు అని చెప్పడంతో మరి వీళ్ళిద్దరిని మరి పిల్లలిద్దరిని కూడా మరి వాళ్ళను శ్వాస ఆడకుండా చేసి భార్యను మత్తుమంది ఇచ్చి చంపేసి ఆ కారును ఒక చెట్టుకు ఢీకొట్టి అది ప్రమాదంగా చిత్రీకరించవేండు. మరి దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఫిర్యాదు చేసిరో పోస్ట్ మార్టంలో పూర్తి స్థాయిలో బయటపడ్డాయి. ఈరోజు ఆ నిందితులిద్దరిని కూడా అరెస్ట్ చేసిరని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, మా మంచి మాస్టర్లు మళ్ళీ మీరే కావాలి. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్న గురుబ్రహ్మలు, వారికి వృత్తే దైవం పాఠశాల దేవాలయం. ఆప్యాయతను పంచుతూ విద్యార్థుల మనసు గెలిచారు. అందుకే బదిలీలపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పి మరి ఏదైతే టీచర్ల బదిలీల సందర్భంగా కొన్ని జాగాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల పనిచేసే ఉపాధ్యాయులు బదిలీ అవుతూ ఉంటాయి. ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళకు నీరాజనం పలుకుతూ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ గౌతమ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు మరి పిల్లలకు ఆయన ఏదైతే జహీరాబాద్ మండలం తూంకుంట ప్రాథమిక పాఠశాలలో మరి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ విద్యార్థులతో పాటు గ్రామస్తుల ఆదరాభిమానాలు పొందాడు. పాఠశాలకు ఆయన 2013లో వెళ్ళినప్పుడు 16 మంది విద్యార్థులు ఉండేవారు. ఇంటింటికి తిరిగి పిల్లల భవిష్యత్తు గ్యారంటీ తనదని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈరోజు 100కు పైగా విద్యార్థులు అందులో గురుకులాలు, నవోదయ పాఠశాలలో అక్కడి నుంచే మరి సీటు సాధించారు అని అంటే ఆయన విద్యార్థులకు ఇచ్చిన మాట, తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ఏ విధంగా నెరవేర్చుకున్నాడు. అదే రకంగా వాళ్లకు అండదండగా ఉండి మరి విద్యా ప్రమాణాలు పెంచిండు. ఈరోజు ఆయన బదిలీ అవుతూ ఉంటే మరి అక్కడ వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు విద్యార్థులు. మరి ఈ రకంగా అంటే పాఠశాలలో ఉపాధ్యాయులు వాళ్ళ పాఠశాల దేవాలయంగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మరి గౌతమ్ కుమార్ లాంటి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా మరింత మెరుగ్గా సాగే అవకాశం ఉంటుంది. మరి ఏదైతే ప్రభుత్వ విద్య మీద ప్రజలకు కూడా విశ్వాసం కలిగే అవకాశం కూడా ఉంటుందనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మోసాలు ఎగవేతలు 2289 కోట్లు జీఎస్టీ చెల్లింపులపై ఆడిట్ తనిఖీలో వెల్లడి. ఇప్పటికే 167 కోట్ల వసూలు అక్రమాలపై ఉక్కుమాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అని చెప్పి జీఎస్టీ చెల్లింపుల్లో కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పన్ను ఎగవేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. కాగితాల్లో కంపెనీలను సృష్టించి మరికొందరు మోసాలకు తెరలేపుతున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 6 నెలలుగా జరిపిన ఆడిట్ తనిఖీల్లో బయటపడ్డాయి. మొత్తం 13,853 వ్యాపార సంస్థల పేరుతో 2289 కోట్ల జీఎస్టీ ఎగవేతలు మోసాలు జరిగినట్టు తెలిసింది. ఇందులో రాష్ట్ర జీఎస్టీ పద్దు కింద 923 కోట్లు, కేంద్ర జీఎస్టీ కింద 919 కోట్లు, ఐజీఎస్టీ కింద 447 కోట్లు ఉన్నట్టు గుర్తించింది.
ఎగవేతదారుల నుంచి ఇప్పటివరకు 167 కోట్లు వసూలు చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించిందని చెప్పి ఏదైతే మరి షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మరి ఏదైతే వాళ్ళకున్న ఆదాయాన్ని వివిధ వాణిజ్య సంస్థల ద్వారా మరి ఆదాయాన్ని చూపించి జిఎస్టీని ఎగవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో 2289 కోట్లు మరి ఇప్పుడు మొండి బకాయిలు ఉన్నాయి, ఎగవేతలు ఉన్నాయి. వాటిని గుర్తించి మరి ఇప్పటికే 167 కోట్లు వసూలు చేసిరని వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి మరి ఇక్కడ చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్పై సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ నేడు సిజిఐ ధర్మాసనం ముందు విచారణ అని చెప్పి హైకోర్టు ఏదైతే మరి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను మరి కొట్టేయాలి, దాన్ని రద్దు చేయాలని చెప్పి కేసీఆర్ వేసిన పిటిషన్ హైకోర్టు మరి కొట్టేసిందో దానికి సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళిండు. దీని మీద మళ్ళీ రివ్యూ పిటిషన్, దాంతో ఈరోజు విచారణకు మరి అది అనుమతించింది. మరి సుప్రీంకోర్టులో ఏం జరగబోతూ ఉన్నదో వేచి చూడాలి. త్వరలో డిఎస్సి 5,000కు పైగా పోస్టులు పడే అవకాశం, నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందవద్దు, ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక్కడ ప్రధానంగా ఒకటి గమనించినట్టయితే రేవంత్ రెడ్డి ఎక్కడ కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడ మరి బట్టి విక్రమార్క మాత్రం కనిపించడం లేదు. నిన్నటి రోజున ఏదైతే బోనాలకు సంబంధించి ప్రజాభవన్లో తప్ప ఎక్కడ కార్యక్రమాలకు బట్టి విక్రమార్కను మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కలిసి పాల్గొనడం లేదు. ఇద్దరి మధ్యలో గ్యాప్ ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి కూడా ప్రతి అంశానికి మరి ఇతర మంత్రుల పేర్లే సూచిస్తున్నాడు తప్ప బట్టి విక్రమార్కను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇద్దరు మరి గ్యాప్ పెరిగింది. బట్టి విక్రమార్క ఖచ్చితంగా సీఎం పీఠం మీద కన్నేసిండు. మరి రేవంత్ రెడ్డిని తప్పేయడానికి ఈయన వ్యూహాలు ఈయన పన్నుతా ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్నటి రోజున మరి ఏదైతే డిఎస్సి విద్యార్థులు నిరుద్యోగులు అభ్యర్థులకు సంబంధించి మంత్రులను కలవండి అని చెప్తే మరి ఖరాఖండిగా డిఎస్సిని వాయిదా వేసేది లేదని చెప్పి ప్రకటించింది. అంటే పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తున్నాయి. అంటే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య ఇక్కడ సఖ్యత లేదు అని చెప్పడానికి ఈ ఏదైతే నిన్నటి ప్రకటనలే మరి పరస్పర విరుద్ధ ప్రకటనలే మనం ప్రధానంగా గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆగస్టు సంక్షోభం రేవంత్ రెడ్డి మెడ మీద వేలాడుతూ ఉన్నది. జూలై ఇదే నెల 24వ తారీఖున సుప్రీంకోర్టులో మరి ఓటుకు నోటు కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఆ విచారణ సందర్భంగా జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఆ పరిణామాల పర్యవసానం మరి ఆగస్టులో ఏం జరగబోతా ఉన్నది, ఒకవైపు రుణమాఫీకి సంబంధించి, మరోవైపు రైతు భరోసాకు సంబంధించి, మరోవైపు రైతు బీమా కిస్తు కట్టాల్సిన అంశానికి సంబంధించి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి మెడ మీద ఉన్నది. మరోవైపు ఇదే నెలలో 25 లేదా 27వ తేదీల రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఆ రాష్ట్ర బడ్జెట్లో మరి ఇక్కడ ఏదైతే 6 గ్యారంటీల అమలుకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారు, మరి దానికి సంబంధించి ప్రతిపక్షాల వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఆ తర్వాత ప్రతిపక్షాల దాడి, తర్వాత సొంత పార్టీ నేతల దాడి, అదేవిధంగా ఓటుకు నోటు కేసు, ఇవన్నీ కూడా అదేవిధంగా ఏదైతే ఈ వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, వీటన్నిటికి సంబంధించి భారమంతా కూడా ఒకేసారి మరి రేవంత్ రెడ్డి నెత్తి మీద గుదిబండగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగస్టు సంక్షోభం నుంచి రేవంత్ రెడ్డి ఏ విధంగా బయటపడతాడు అనేది కూడా మరి ఇక్కడ ప్రతిపక్షాలతో పాటు రాష్ట్రం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూడబోతా ఉన్నది. ఆగస్టు నెల దాటితే రేవంత్ రెడ్డి మరి పదవీ గండాన్ని దాటినట్టుగా భావించవచ్చు, లేదంటే ఆగస్టులో పదవీ గండం తప్పకపోవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ మేధావులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్.